నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. వాగిని ఛానల్ వారికి నమస్కారం. ఇప్పుడు చెప్పిన కారణం ఏంటంటే నెల పిల్ల నుండి 100 ఏళ్ల ముసలి వరకు ఊపిరితిత్తుల వ్యాధి. ఊపిరితిత్తులు అంటే నిమ్ము రావచ్చు, నిమోనియా రావచ్చు, దగ్గుపడితం రావచ్చు, ఆయాసం రావచ్చు, బెడ్ తక్కువైతే ఆయాసం రావచ్చు, ఆకలి తక్కువైతే ఆయాసం రావచ్చు, జీర్ణశక్తి ఆయాసం రావచ్చు. ఎందుకు ఆయాసం మొదలైన తర్వాత లివర్ ఆగిపోతుంది, గుండె ఆగిపోతుంది, ఊపిరితిత్తులు ఆగిపోతాయి. మనిషికి ఎంతసేపున ఒక చెట్టు ఉంది, చెట్టుకు ఆకులకు గాలి తగినంత వరకు ఆ చెట్టు హాయిగా ఉంటుంది. మంచి కూడా గాలి తగ్గుతుంటే పూర్వీకుల కాలం నాడు ఫ్యాన్లు లేవు, ఇసునకర్రలతో గాలి ఉప్పుకోవాలి. మానుబొరలలో కాపరం చేశారు, కొండలలో కాపరం చేశారు, ధరలలో కాపరం చేశారు, కొట్టాలలో కాపరం చేశారు, చెట్లకు మచ్చలు వేసుకొని కాపరం చేశారు. ఒక ఆదివాసి గిరిజన వాడు చెట్టు మీద మచ్చ కట్టుకొని కాపరం చేసినాడు. ఈ ఆస్మా కోసరం, ఊపిరితిత్తుల నింపు కోసరం ఒక చెట్టు ఉంది. ఎందుకు వస్తుందంటే మన పూర్వీకుల కాలం నాడు స్నానం చేసిన తర్వాత చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ సాంబ్రాణి పొగ, బూత్తరాయి ఆకు, కారింగి ఆకు, పిట్టకాల ఆకు పొగ వేసి తల చూపేవాళ్ళు. ఆడపిల్లలు అయితే వాము తెచ్చుకొని వామంతా వాము రాలుపుకొని వాము పొట్టు తీసుకొని ఆ పొట్టు నిప్పుల మీద వేసి ఆ వేడి చూపించుకునేవారు తలకి. అప్పుడు ఆ నిమోనియా అంతా నిమ్మంతా పోయి వాళ్ళకి ఫ్రీగా గాలి పీడ్చుకొని ఊపిరితిత్తులు నిమ్మిపోయి తిరిగే వాళ్ళు. అది చేసుకునే వాళ్ళు పూర్వీకులు. ఇప్పుడు ఏముందంటే ఎవరు కూడా పొగ వేయడమే లేదు. స్నానం చేయడం, తోరడి తూర్చుకోవడం, ఇంట్లోకి పోవడం, మజ్జిగన్నము, యాయన్నము, ఐస్ క్రీము, కూల్ వాటర్ యాదో కూడా తాగడం. తాగి శరీరంలో సరైన వేడి లేకపోయి బాడీ కూల్ అయిపోయి నిమోనియా వస్తుంది, లంచ్ ప్రాబ్లం వస్తుంది, లంచ్లో గుండెలలో లంచ్ బుడిపోతుంది, విపరీతంగా తుమ్ములు వస్తాయి, విపరీతంగా అలాడిచి వచ్చి గీరుకొని దగ్గలేక తుమ్మలేక ఇబ్బంది పడుతుంటారు. దాని చక్కని వ్యాధికి 4 రకాలు. ఒకటి ఆస్మా, ఒకటి లంచ్ ప్రాబ్లం, ఒకటి అజీర్ణ ప్రాబ్లం, ఒకటి మోషన్ ఫ్రీగా రాకుండా కూడా ఆయాసం వస్తుంది. ఈ నడసలితే కూడా బరువు అయిపోతాడు మనిషి. గాలి అనేది తేపులు రావాలి, ముడ్లో గాలి వెళ్ళిపోవాలి, అప్పుడే కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. ఎందుకంటే ఒక మిషన్ పనిచేస్తేనే యంత్రం నడుస్తుంది. మనది కూడా ఒక యంత్రం కాబట్టి అన్ని విధాల గాలి ముడ్డు నుండి తేపుల నుండి పోతే ఫ్రీగా ఇస్తారని ఆరోగ్యంగా ఉంటారని మరొకసారి చెప్తూ ఈ వైద్యం అనేది చెట్టు చూపిస్తా చూడండి. ఒకటి అడ్డసరం చెట్టు అంటారు దీన్ని. అడ్డసరం చెట్టు మూలికి అడ్డసరం అంటారు దీన్ని. ఒకటి జుట్టుపాకు అంటారు దీన్ని. జుట్టుపాకు, ఈ జుట్టు పేరే జుట్టుపాకు. ఈ పూర్వీకుల కాలం ఏం చేసేవాళ్ళంటే తుమ్ములు రాకపోతే గాలి వెళ్ళిపోతే దీన్ని కొనలు దించుకొని ముక్కులు అట్లా చూపిస్తే తుమ్ములు ఒక 20-30 తుమ్ములు ధనా వచ్చాయి. ఈ జుట్టుపాకు, అడ్డసనమాకు, ఈ 2 చెట్టు ఆకులు, ఏర్లు, దీని పూలు అన్నీ తీసుకొని చిన్న ముక్కలు చేసి నీడలు ఆరబెట్టుకొని చూర్ణం తయారు చేసుకొని ఈ చూర్ణంలో 1 కేజీ చూర్ణానికి 1/4 కేజీ వాము, 1/4 కేజీ జీలకర్ర, 1/4 కేజీ శొంఠి, 10 గ్రాములు మిరియాలు వేసుకొని ఇది 1 కేజీ అయితే అదొక కేజీ రెడీ చేసుకొని 2 సమానంగా చూర్ణం తయారు చేసుకొని పొద్దున పూట 1/2 చెంచా వేడి నీళ్ళు, సాయంత్రం పూట 1/2 చెంచా వేడి నీళ్ళు తీసుకుంటే దగ్గు, ఆయాసం, వాతం, కఫం కంప్లీట్ కరిగిపోయి తిరిగేతని మరొకసారి అందరికి చెప్తూ ఈ వైద్యం మా కాడ దొరుకుతుంది. మీరు ఏమైనా నేర్చుకుంటే నేర్పిస్తాను, చేసుకోవచ్చు. ఎందుకంటే గురువు లేని విద్య యూట్యూబ్లో చెప్పిన మీరు చేసుకోవడం కాదు, లెక్కలు కరెక్ట్గా తెలిసి ఉండాలి, చేసుకునే పద్ధతి తెలిసి ఉండాలని మరొకసారి చెప్పి అందరికీ నమస్కారం పెట్టి హైదరాబాద్ నెంబర్, కర్నూలు నెంబర్ ఉంటుంది. చూడండి, 1 మంత్ వాడి చూడండి, లేకుంటే 15 రోజులు తీసుకోండి, లేకుంటే 10 రోజులు తీసుకోండి. ఒక వీడియో చూడడం పక్క దొప్పడం, వీడియో చూడడం పక్క దొప్పడం కాదు, ఊసే వైద్యం చెప్తుంది. మరొకసారి చెప్పి నమస్కారం పెడుతున్నాను.